హిమాచల్ ప్రదేశ్లో దిరైనా అనే ఒక చిన్న విలేజ్ ఉండేది. అక్కడే ఈ అబ్బాయి జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ ఆ ఊర్లోనే బతికేవారు. ఈ అబ్బాయి మాత్రం స్కూల్కు వెళ్తుండేవాడు. అయితే 2.5 రూపాయల స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ మానేసి ఇతను కూడా పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత అతను యువకుడయ్యాడు. అతను ఎలా ఉండేవాడంటే 100 మందిలో నిలబడ్డా కూడా అతన్ని గుర్తించేవారు. మాకు పనిచేయి అని అందరూ పోటీ పడేవారు అతనితో పని చేయించుకోవడానికి. అప్పుడు అతను పని చేస్తే అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. ఇక్కడే ఉంటే బాగా డబ్బులు సంపాదించలేనని సిమ్లాకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచి పని చూసుకొని డబ్బులు బాగా సంపాదించాలని సిమ్లాకి బయలుదేరుతాడు. సిమ్లాలో అతనికి ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ దొరుకుతుంది. ఆ జాబ్ అతను చేసుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి పంజాబ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఇతన్ని చూసి, ఇతని హైట్, ఇతని పర్సనాలిటీ చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరి అబ్బాయి ఇలా ఉన్నాడు అని అతనితో మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ అతన్ని కలిసి ఇలా అంటాడు, నువ్వు నాతో పంజాబ్ వస్తావా, నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తాను అని అంటాడు అతను. అలా చెప్పగానే ఆ అబ్బాయి ఆలోచించకుండానే నేను వస్తాను అని ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, గొప్పగా ఎదగాలని, డబ్బులు బాగా సంపాదించాలని అతను కోరుకునే వ్యక్తిత్వం గల వ్యక్తి. పంజాబ్ వెళ్ళగానే ఈ అబ్బాయి గురించి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అతన్ని చూసి అతనికి మంచి థాట్ వస్తుంది. ఏంటంటే ఇతన్ని రెజ్లర్ చేయాలని అతను అనుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి రెజ్లర్ కావడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు, చాలా హార్డ్ వర్క్ చేసి మంచి బాడీ షేప్ తెచ్చుకుంటాడు. చాలా హార్డ్ వర్క్తో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తాడు అతను. 2003వ సంవత్సరంలో రెజ్లింగ్ చేయడానికి అమెరికాకు బయలుదేరుతాడు. అమెరికా రెజ్లింగ్ రింగ్లో ఇతను మొట్టమొదటిసారి అడుగు పెడతాడు ఒక ఇండియన్. అప్పుడు రెజ్లింగ్ అంటే చాలా క్రేజ్ ఉన్న టైంలో ఒక్క ఇండియన్ రెజ్లర్ కూడా లేడు. అతను ఆల్ ప్రో రెజ్లింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఓడిస్తాడు. ఆల్ ప్రో రెజ్లింగ్ ఛాంపియన్గా ఎదుగుతాడు. 2006వ సంవత్సరంలో మొట్టమొదటి ఇండియా నుండి ఒక వ్యక్తి WWEలో అగ్రిమెంట్ సైన్ చేస్తాడు. అప్పటికి రెజ్లింగ్ ప్రపంచంలో ఛాంపియన్స్ బిగ్ షాట్స్ ఎవరంటే ఒక వ్యక్తి బిగ్ షో అంటే దడ, అందరికి దడ పుట్టిస్తాడు. మరో వ్యక్తి మార్క్ హెన్రీ. అతని గేమ్ చూడాలంటే ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి రెజ్లింగ్ ఛాంపియన్ మరొక వ్యక్తి బటిస్టా. ఈ ముగ్గురు ఛాంపియన్స్ని ఎప్పుడైతే ఒక భారతీయుడు అడుగు పెట్టాడో బిగ్ షోకి చుక్కలు చూపించాడు. మార్క్ హెన్రీని నాకౌట్ చేసి పడేశాడు. బటిస్టాని రింగ్ నుండి పరిగెత్తించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఆ వ్యక్తే ద గ్రేట్ ఖలీ, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదే అతను ఊరోలు పెట్టి వెళ్లకుండా ఉండుంటే, హార్డ్ వర్క్ చేయకుండా ఉండుంటే దేనికి పనికి రాకుండా పోయేవాడు, ఎవరికి తెలిసేవాడు కూడా. అందుకే మనం కూడా హార్డ్ అనిపించే పనులే ముందు చేసుకోవాలి, ఆ తర్వాత వేరే వాటిని చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.